హాయ్ అండి, మిస్టర్ హ్యారగెంట్ హస్బెండ్ పార్ట్ 28. అసలు ఆ అమ్మాయి నన్ను ఏమనుకుంటుంది? వద్దొద్దు అనుకున్నా ఈ పెళ్లి జరిగింది. అసలు ఎంత వద్దనుకున్నా ఆమెకు దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా ఆమె అమాయకత్వానికి ఓడిపోయాను. నా జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆమెతో జీవితాన్ని గడపాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందా? ఇక నేను ఆమెకు దూరంగా ఎలా ఉండగలను అని ఆవేదనతో గోడను గట్టిగా గుద్దాడు అర్జున్. ఆ దెబ్బకు అతని కుడి చేతి చర్మం చిట్లి కొద్దిగా రక్తం వచ్చింది. అయినా సరే అతను పట్టించుకోలేదు. బాల్కనీలో కూర్చుని వరుసగా ఎన్నో సిగరెట్లు కాల్చాడు. కొద్దిసేపటికి తర్వాత ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టుగా లేచి కారు తాళాలు తీసుకుని వేగంగా కిందికి దిగాడు. అర్జున్ కారు తాళాలు పట్టుకుని బయటకు వచ్చేసరికి ఇంట్లో ఉన్న వారంతా అప్పటికే గాఢ నిద్రలో ఉన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన అతని కారు అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆగింది. అర్ధరాత్రి సమయంలో ఆరోహి ఇంటి దగ్గరికి చేరుకున్న అర్జున్ ఇప్పుడు లోపలికి ఎలా వెళ్లాలా అని ఆలోచనలో పడ్డాడు. కారులో నుంచి నెమ్మదిగా దిగాడు. అందరూ ఇప్పటికే నిద్రపోయి ఉంటారు. ఇప్పుడు వెళ్ళి ఎలా లేపాలి అని మనసులోనే అనుకుంటూ ఇంటి ముందున్న ప్రహరీ గోడ దూకి లోపలికి చేరాడు అర్జున్. మొదటిసారి అక్కడికి వచ్చినప్పుడు ఆరోహి గది ఎక్కడుందో గమనించిన విషయం గుర్తుకు వచ్చింది అర్జున్ కు. ఇక అందుకే నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె గది కిటికీ దగ్గరికి వెళ్ళాడు. కిటికీకి తాళం వేయకుండా ఉంటే చాలు అని అనుకుంటూ మెల్లగా కిటికీ తెరిచాడు. లక్కీగా లోపల నుంచి లాక్ వేయకపోవడంతో కిటికీ ఈజీగానే తెరుచుకుంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న అర్జున్ కిటికీ నుంచి తన భార్యను చూడాలని లోపలికి తొంగి చూశాడు. కానీ గదంతా చీకటిగా ఉండటంతో ఆరోహి కనిపించలేదు. వెంటనే జేబులో నుంచి మొబైల్ తీసి టార్చర్ వెలిగించి లోపలికి చూశాడు. ఆ వెలుతురులో ఆరోహి, ఆయుష్ ఇద్దరు చిన్నపిల్లల్లా ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించారు. అది చూసిన అర్జున్ కు ఒక్కసారిగా ఆయుష్ పై అసూయ కలిగింది. ఆహా, ఎంత హాయిగా నిద్రపోతున్నావో చూడు, నా నిద్రను మాత్రం చెడగొట్టి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా పడుకున్నావా అని ఆరుపై కోపంగా అనుకున్నాడు. ఇప్పుడు ఆమెను ఎలా లేపాలా అని చుట్టూ చూశాడు. ఎదురుగా కనిపించిన చిన్న రాయిని తీసుకుని కిటికీ నుంచి ఆరు వైపుకి విసిరాడు. కానీ ఆ రాయి నేరుగా ఆయుష్ కు తగిలింది. రాయి తగలడంతో నిద్రలో ఉన్న ఆయుష్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. మెల్లగా చూసేసరికి కిటికీ దగ్గర ఎవరో మొబైల్ టార్చర్ పట్టుకుని నిలబడి కనిపించారు. అరే, ఈ టైంలో కిటికీ దగ్గర ఎవరు? దొంగేమో. అలా అయితే రోజు నా చేతిలో తప్పించుకోడు అని మనసులో అనుకున్నాడు. నిశ్శబ్దంగా మంచం మీద నుంచి దిగి మోకాలపై నడుస్తూ గది బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే తన క్రికెట్ బ్యాట్ తీసుకుని, మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావా? ఈ రోజు ఈ ఆయుష్ ఎవరో చూపిస్తా అని అనుకుంటూ వెనక తలుపు మెల్లగా తెరిచి ఎలాంటి సౌండ్ చేయకుండా బయటకు వచ్చాడు. నెమ్మదిగా ఆరు గది కిటికీ వైపుకు చేరుకున్నాడు. అదే సమయంలో అర్జున్ మరో రాయి తీసుకోవడానికి కిందకి వంగాడు. ఆ క్షణంలో ఆయుష్ క్రికెట్ బ్యాట్ ను పైకెత్తి ఒక దెబ్బ కొట్టడానికి రెడీ అయ్యాడు. అర్జున్ తలెత్తి చూడగానే ఎదురుగా బ్యాట్ పట్టుకుని నిలబడి ఉన్న ఆయుష్ కనిపించాడు. దొంగే అని భావించిన ఆయుష్ బ్యాట్ ను ఒప్పబోతూ ఉండగా టార్చ్ వెలుతురులో ఎదురుగా కనిపించిన ముఖాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే బావా, మీరా అని గట్టిగా అరిచేలోపే అర్జున్ ఒక్కసారిగా ముందుకు వచ్చి అతని నోరు తన చేతితో బిగించగా అర్జున్ వెంటనే ఆయుష్ నోరు మూసి, అయ్యో అయ్యో అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు అని మెల్లగా అడిగాడు. అర్జున్ చేతిని తన నోటి నుంచి తొలగించుకున్న ఆయుష్ ఆశ్చర్యంగా, ఏంటి బావా, మీరు ఈ టైంలో ఎలా వచ్చారు అని అడిగాడు. ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక అర్జున్ కాసేపు తడబడ్డాడు. వెంటనే, అది ఆయు, మీ అక్కే నన్ను రమ్మంది. త్వరగా రావడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఇక చాలా ముఖ్యమైన మీటింగ్ వల్ల లేట్ అయ్యింది అని తన తప్పును ఏమాత్రం తెలియని ఆరోహిపై నెట్టేశాడు. ఆయుష్ ఇంకేమైనా అడిగేలోపే, అరే ఆయు, ఇంత దూరం నుంచి ఈ అర్ధరాత్రి వచ్చాను, లోపలికి పిలవకుండా ఈ చెల్లులను నిలబెట్టేస్తావా ఏంటి అని మళ్ళీ మాట మళ్లించాడు. అయ్యో సారీ బావా, మాట్లాడుతూనే అలాగే నిలబెట్టేశాను, రండి రండి లోపలికి రండి అంటూ ఆయుష్ అర్జున్ని ఆరోహి గదిలోకి తీసుకెళ్లాడు. అప్పుడే ఎవరో గట్టిగా మాట్లాడిన శబ్దం విని ఆరోహి నిద్ర లేచి కూర్చుంది. మంచం మీద నుంచి దిగిపోతూ ఉండగా ఆయుష్ తో కలిసి అర్జున్ తన గదిలోకి వస్తూ ఉండడం చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఇంకా నిద్ర మత్తులోనే చూస్తున్నానేమో అనుకుని కళ్ళు బాగా రుద్దుకుని లేచి నిలబడింది. కానీ ఎదురుగా నిజంగానే అర్జున్ కనిపించడంతో ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ఉదయం అతను తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకు రావడంతో ఆమె
కాళ్ళు వణుకాయి. ఆరోహి దగ్గరికి వచ్చిన ఆయుష్ అప్పటి నుంచి అర్జున్ వైపుకే చూస్తూ నిలబడిపోయిన ఆమెను చూసి, అరే ఆరు, అలా ఏం చూస్తున్నావు? బావను తినేసేలా చూస్తున్నావే అని ఆట పట్టించాడు. ఆ మాటలకు అర్జున్ ముఖంపై చిరునవ్వు మెరిసింది. కానీ ఆరోహి ముఖంలో మాత్రం కోపం క్లియర్ గా కనిపించింది. అరే ఆరు, పాపం బావని ఇంత రాత్రి ఇంటికి రమ్మని ఎందుకు చెప్పావు? చూడు, ఈ చలిలో భోజనం కూడా చేయకుండా వచ్చారు అని అమాయకంగా అన్నాడు ఆయుష్. నేనా? ఎప్పుడు రమ్మన్నాను అన్నట్లుగా ఆరు ఆశ్చర్యంగా అర్జున్ వైపుకు చూసింది. ఆమె చూపు అర్థం చేసుకున్న అర్జున్ ఇంకో క్షణం ఆలస్యం చేస్తే నిజం బయటపడుతుందని గ్రహించి, ఆయు, నేను తనతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి పడుకో, చాలా లేట్ అయింది అని అన్నాడు. సరే బావా అని చెప్పిన ఆయుష్ బయటికి వెళ్ళబోతూ, బావా, ముందు భోజనం మాత్రం చేయండి అని గుర్తుకు చేసి తన గది వైపుకి వెళ్ళిపోయాడు ఆయుష్. అర్జున్ ఇంకా భోజనం చేయలేదని తెలుసుకున్న ఆమె మనసుకు ఒక్కసారిగా తన అత్త చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అర్జున్ కు బయట భోజనం అసలు ఇష్టం ఉండదు. ఎంత లేటుగా ఇంటికి వచ్చినా అన్నం చల్లారిపోయినా సరే ఇంటి భోజనమే తింటాడు, బయట ఎక్కడా తినడు. ఇక అని హేమ చెప్పిన మాటలు చెవుల్లో మారుమోగాయి. టైం చూసింది. అప్పటికి అర్ధరాత్రి 12 గంటలు దాటిపోయింది. అయ్యో, ఇంతవరకు భోజనం చేయలేదా అని అతని ఆకలిని తలుచుకుని తనని చూస్తూ నిలబడి ఉన్న అర్జున్ వైపుకు ఒక్కసారి కూడా చూడకుండా బయటకు వెళ్ళిపోయింది. ఆమెను ఒక్కసారి చూడడానికే ఎంత కష్టపడి కాలేజ్ అబ్బాయిల గోడ దూకి దొంగల ఇంట్లోకి వచ్చిన తాను కనీసం ఒక్క మాటైనా మాట్లాడకుండా, ఇక్కడ నేనున్నానన్న సంగతి కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయిందని అర్జున్ కోపంగా మంచం మీద కూర్చుని ఇక తలపై చేయి వేసుకున్నాడు. కొద్దిసేపటికి తర్వాత ఆమె చేతిలో భోజనం ప్లేట్ పట్టుకుని గదిలోకి వచ్చింది. ఆమెను చూసిన క్షణమే ఇప్పటి వరకు కోపంతో రగిలిపోతున్న అర్జున్ ముఖం మీద చల్లటి వాన కురిసినట్టుగా కోపం కరిగిపోయింది. తన కోసం తన ఆకలితో ఉండడం కూడా భరించలేక భోజనం తీసుకొచ్చిందనే విషయం అతని హృదయాన్ని మరింత ప్రేమతో నింపింది. అయినా కూడా ఆమె ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందన్న విషయం గుర్తొచ్చి అంత ఈజీగా క్షమించకూడదు అనిపించింది. ఇంకొంచెం ఆమెను ఆట పట్టించాలి అనుకున్నాడు. అతను ఆకలితో ఉన్నాడని తట్టుకోలేక భోజనం తీసుకొచ్చిన ఆమెకు ఇప్పుడు ఆ ప్లేట్ అతని చేతిలో ఎలా పెట్టాలో అర్థం కాలేదు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆయన అలాగే పడుకుని నిద్రపోతారు అని ధైర్యం తెచ్చుకుని మెల్లగా అతని దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. ఇక గొంతు సవరించుకుని తల వంచి నెమ్మదిగా భోజనం అని పిలిచింది. ఆమె గొంతు వినగానే అర్జున్ తలెత్తి ఒకసారి ఆమె ముఖం వైపుకు చూసి కోపంగా నాకొద్దు అని ముఖం తిప్పుకుని కూర్చున్నాడు. అతను తన మీద కోపంతోనే అలా చెప్తున్నాడని అర్థమైన వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. అయినా అతని ఆకలిని మాత్రం భరించలేక టేబుల్ మీద నీళ్ళ గ్లాస్ పెట్టింది. అతని పక్కనే కూర్చుని అన్నం కలిపి అతని నోటి దగ్గరకు తీసుకెళ్లి ధైర్యంగా, ముందు భోజనం చేయండి, మీరు బయట ఎక్కడా తినలేదని నాకు తెలుసు, ముందు తినండి, తర్వాత కావాలంటే ఎంత కోపం వచ్చినా చూపించండి, అయినా మీ కోపం తగ్గకపోతే ఒకసారి కొట్టండి కూడా అని అంది. ఆమె మాటలు విన్న అర్జున్ కోపం పూర్తిగా కరిగిపోయింది. ఆమె అందించిన ముద్దను చిన్న పిల్లాడిలా నోరు తెరిచి నిశ్శబ్దంగా తిన్నాడు. అతను కోపంతో భోజనం చేయకుండా ఉంటాడేమో, ఇంకా ఎంతసేపు ఆకలితో ఉండాల్సి వస్తుందేమో అని భయపడిన ఆరుకి అతను నోరు తెరిచి తినడం చూసి మనసుకి ఎంతో ఊరట కలిగింది. మొదటిసారి అర్జున్ కు తన తల్లి గుర్తొచ్చింది. ఎన్నోసార్లు నైట్ లేటుగా ఇక పని ముగించుకుని ఇంటికి వచ్చినప్పుడు ఆలస్యమైందని భోజనం చేయకుండా పడుకుంటే అతని కోసం ఆమె తల్లి మాత్రం ఎంత రాత్రైనా ఎదురు చూసి తన చేతులతో ముద్దలు చేసి తినిపించి పడుకోబెట్టేది. ఇప్పుడు అదే విధంగా ఆరు కూడా అతను ఆకలితో నిద్రపోకుండా తన చేతులతో ప్రేమగా తినిపించడం అతని హృదయాన్ని తాకింది. చిన్న పిల్లాడికి తినిపించినట్లు ప్రేమగా భోజనం పెట్టిన ఆరోహి చివరిగా తన చీర కొంగుతో అతని నోరు తుడిచింది. ఆ తర్వాత ప్లేట్ తీసుకుని బయటికి వెళ్లి వంటగదిలో పెట్టి తిరిగి గదిలోకి వచ్చింది. ఇంకా అలాగే కూర్చుని ఉన్న అర్జున్ని చూసి ముందుగా గది తలుపు వేసింది. తర్వాత ధైర్యం చేసి అతని ముందు చేతులు జోడించి కళ్ళల్లో నీళ్లు నింపుకుని, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే దయచేసి క్షమించండి. ఇప్పుడు మీరు గట్టిగా అరిస్తే అత్తయ్య మామయ్య లేచొస్తారు, కావాలంటే నన్ను ఒకసారి కొట్టండి, కానీ దయచేసి గట్టిగా మాట్లాడి ఇంట్లో వాళ్లకు తెలియనివ్వకండి అంది. ఆమె మాటలు విన్న అర్జున్ మనసులోనే నవ్వొచ్చింది. అయ్యో, ఇంట్లో చెప్పకుండా వచ్చిందన్నది నా తప్పే, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే నేనేదో పెద్ద గొడవ చేయటానికి వచ్చినట్టు అనుకుంటుంది. అవసరమైతే కొట్టమంటుంది కూడా. అసలు నేను ఆమె కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను? ఈమె మాటలకు నిజంగానే 2 తగిలించాలనిపిస్తుంది, కానీ గట్టిగా గాలి వీచినా ఎగిరిపోయేంత సన్నగా ఉంది. అలాంటిది నేను కొడితే తట్టుకునే శక్తి ఉందా అని అనుకుంటూ అతని పెదవులపై చిన్న నవ్వు మెరిసింది.
ఇలా వదిలేస్తే మీ రాత్రంతా ఏడుస్తూనే నిలబడి ఉంటుంది అని అనుకున్న అర్జున్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా నేరుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకుని హత్తుకున్నాడు. కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయి అర్జున్ ఎదుట నిలబడి ఉన్న ఆరోహి అతను అకస్మాత్తుగా హత్తుకోవడంతో ఇక అలా దగ్గరికి వచ్చిన అర్జున్ ఆమెను తన చేతుల్లోకి తీసుకోవడంతో ఇక ఆరోహి భయంతో కళ్ళు మూసుకుని అతని గుండెలకు ఆనుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె ఈ విధంగా వణుకుతూ ఉండడానికి గమనించిన అర్జున్ తన ప్రవర్తనకు ఆమె నిజంగానే భయపడిందని ఆమె గుండె చప్పుల ద్వారానే అర్థం చేసుకున్నాడు. భయపడిన కుందేలు పిల్లల అతన్ని గట్టిగా పట్టుకుని అతని గుండెలోకి ఒదిగిపోయిన ఆమెను చూసి అర్జున్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఇక ఆమెను అలానే ఎత్తుకుని మంచం దగ్గరికి తీసుకెళ్లి మెల్లగా పడుకోబెట్టాడు. తర్వాత గదిలోని లైట్లు ఆఫ్ చేశాడు. ఉదయం నుంచి ఆమెతో జరిగిన ప్రతి సంఘటన గుర్తుకు వస్తూ తలనొప్పి మరింత పెరుగుతూ ఉండటంతో లైట్లు ఆఫ్ చేసి వచ్చి నేరుగా ఆమె గుండెలపై తన తలను గట్టిగా ఆనించి పడుకున్నాడు. అతని ఈ ప్రవర్తనతో ఆరోహికి ఒళ్ళంతా ఒక్కసారిగా వేడిగా అనిపించింది. అతన్ని దూరంగా జరపడానికి ప్రయత్నించగానే అర్జున్ మెల్లగా నేనేం చెయ్యను ప్లీజ్, ఉదయం నుంచి చాలా తలనొప్పిగా ఉంది, కొద్దిసేపు ఇలానే ఉండు, నువ్వు దయచేసి నన్ను దూరం చేయొద్దు అని మళ్ళీ ఆమె గుండెలపై తలని పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అతనికి నిజంగానే తలనొప్పి ఉందని తెలుసుకున్నారు. నిశ్శబ్దంగా ఉండిపోయింది. అయ్యో, ఇంత తలనొప్పి ఉన్నా భోజనం కూడా చేయకుండా అర్ధరాత్రి నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చారా అని ఆమె మనసు కరిగిపోయింది. పాపం చాలా తలనొప్పిగా ఉన్నట్టుంది అని అనుకుంటూ తనకే తెలియకుండా అతని తలను మెల్లగా నిమిరింది. ఆమె వేళ్ల మృదువైన స్పర్శతో అర్జున్ కు ఇంతసేపు వేధించిన తలనొప్పి క్రమంగా తగ్గిపోయి మనసుకు ఒక విచిత్రమైన ప్రశాంతత కలిగింది. ఆమె చేతి వేళ్లలో ఏదో మాయుంది. ఇక అలా అనిపిస్తూ కొద్దిసేపటికి అతను గాఢ నిద్రలోకి జారిపోయాడు. అతని శ్వాస నెమ్మదిగా మారడం గమనించినారు. అతను పూర్తిగా నిద్రపోయాడు అని అర్థమైంది. ఉదయం మాత్రం నా మనసు ఎంతగా నొప్పించేలా ప్రవర్తించారు, ఇప్పుడు మాత్రం నైట్ భోజనం కూడా చేయకుండా నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు. అసలు ఈయన అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఒకసారి ఇలా ఎంతో ప్రేమగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు, ఇంకొకసారి మాత్రం మనసు మొక్కలయ్యేలా ప్రవర్తిస్తారు అని అర్జున్ గురించి ఆలోచిస్తూ అతను నుదుటిపై పడిన జుట్టును మెల్లగా వెనక్కి చర్చింది. ఆ తర్వాత జీవితంలో మొదటిసారిగా ధైర్యం చేసి తన భర్త నుదుటిపై ప్రేమగా ఒక ముద్దు పెట్టి అతని పక్కనే ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది ఆరు. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచిన రాధా మోహన్లకు ఆయుష్ చెప్పడంతో అర్జున్ నైట్ భోజనం కూడా చేయకుండా ఆరుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడని తెలిసింది. ఆ విషయం విన్న తర్వాత ఇన్ని రోజులుగా వారి మనసులో అర్జున్ గురించి ఉన్న అభిప్రాయం ఇంక ఈ విషయం తెలిసి పూర్తిగా మారిపోయింది. వారి హృదయాలకు ఒక ప్రశాంతత లభించింది. రాత్రి చాలా లేటుగా నిద్రపోయిన భార్య భర్తలకు ఉదయం 9 గంటలైనా మెలకువ రాలేదు. మొదటగా మెలకువ వచ్చిన ఆరోహి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన గుండెలపై చిన్న పిల్లాడిలా హత్తుకుని నిద్రపోతున్న అర్జున్ని చూసి రాత్రి తన కోసం భోజనం కూడా చేయకుండా ఇక్కడి వరకు వచ్చాడన్న విషయం గుర్తొచ్చింది. ఆ ఆలోచనతో ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అతని నుదుటిపై మరోసారి ప్రేమగా ముద్దు పెట్టి మెల్లగా అతని నుంచి బయటకు వచ్చింది. ఆమె లేవగానే అర్జున్ మరింత ముడుచుకుని చిన్న పిల్లాడిలా నిద్రపోతూ ఉండడం చూసి ఆమె పెదవులపై చిరునవ్వు విరిసింది. అతనిపై బెడ్షీట్ సరిగ్గా కప్పి సమయం చూసింది. అప్పటికి 9 గంటలు అవుతుంది. అయ్యో, ఇవాళ ఎంత లేటుగా లేచానా, అత్తయ్య చూస్తే తప్పకుండా మందలిస్తారు అని తొందరగా స్నానం చేసి బయటకు వచ్చింది. వంటగదిలో రాధ ఉండడం చూసి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా సారీ, ఇవాళ లేటుగా లేచాను అని అంది. అది నిన్న రాత్రి అని చెప్పబోతూ ఉండగా అరే ఆరు, ముందుగా కాఫీ తాగు, అలాగే అర్జున్కి ఇచ్చిరా అంటూ రాధ 2 కాఫీ కప్పులలో ఒకటి ఆమె చేతిలో పెట్టింది. సరే అమ్మా అని తలూపిన ఆరు కాఫీ కప్పుని తీసుకుని గదిలోకి వచ్చింది. అప్పటికే అర్జున్ నిద్ర లేచి మంచంపై కూర్చుని ఉన్నాడు. రాత్రి అతను తన గుండెలపై తల పెట్టుకుని నిద్రపోయిన విషయం గుర్తొచ్చి ఆమె ముఖం ఒక్కసారి సిగ్గుతో ఎర్రబడింది. మెల్లగా అతని దగ్గరకు వచ్చి తల వంచుకుని కాఫీ అంటూ కప్పును అతని వైపుకు చాచింది. ఆమె సిగ్గుతో ఎర్రబడిన ముఖాన్ని చూసిన అర్జున్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆమె మళ్ళీ కాఫీ అని కప్పు ముందుకు చాచగా ఆమె ముఖాన్ని చూస్తూ అతను కప్పు తీసుకున్నాడు. అయితే రాత్రి కోపంలో గోడను గట్టిగా కొట్టడంతో అతని కుడి చేతి చర్మం చీలిపోయి గాయమైంది. వేడి కాఫీ కప్పు తాకగానే గాయానికి మంట పుట్టి నొప్పితో అమ్మా అని ముఖం చిట్లించాడు అర్జున్. మరి చూద్దాం ఏం జరుగుతుందో.